అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఒక మంచి ఐటెం చేసి చూపెట్టబోతున్నాను. మీరందరూ చూసి చేసుకోవచ్చనమాట. పిట్టను కొట్టి పొయ్యిలో పెట్టి అంటారు కదా! ఆ విధంగా నేను మా వాళ్ళ ఇంటి నుంచి కంద తీసుకొచ్చాను. అయితే ఈ కందంతా ఏరగా అంతా పాపం పాడయింది. ఎంత ఇదైపోయింది. అయినా కొంచెం మంచిది తీసుకున్నాననమాట. తీసుకొని ఈరోజు నేను కంద పచ్చడి ఎలా వండాలో మా స్టైల్లో చూపెట్టబోతున్నాను. ఇది కంద. ఇందులోంచి తీగ ఇంత మంచి కంద వచ్చిందనమాట. సాధారణంగా కందలో చాలా వేస్ట్ ఉంటుంది, కానీ కంద చాలా మంచిది ఆరోగ్యానికి. కంద పచ్చడి లేని ఫంక్షనే ఉండదు కదా. మా కుండీల్లో కాసిన బచ్చలి మొక్క అనమాట. కంద బచ్చలికి ఇది ఉపయోగిస్తున్నాను. చాలా వచ్చింది, కానీ మా వాళ్ళు దాన్ని వాటర్ వేయకుండా పాడు చేస్తారు. ఇంట్లో కాసిన బచ్చలి. ఈ మధ్యన నేను లేను కదా, అందుకని బచ్చలంతా ఇదైపోయిందండి. ఏం చేయని చెప్పండి, నేను లేకపోతే ఇలాగే మా వాళ్ళు చేసేది. ఇది బచ్చలి కదండి. కందని చక్కగా ఇలాగా మొక్కల్లో వేసామంటే అంతా ఒకసారి కట్ చేయం కాబట్టి మిగిలిన దాన్ని ఇదిగో ఇది ఒక మొక్క మిగిలింది, ఆ మొక్కలు కూడా మిగిలాయి. ఈ రెండు జాగ్రత్తగా దాచుకుంటానన్నమాట. కంద ముక్కలుగా కట్ చేసి ముందు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. దురద పోవాలి అంటే శుభ్రంగా ఉప్పు వేసి కడగాలన్నమాట దాన్ని. బచ్చలిని చక్కగా సన్నగా ఆకులతో పాటు కడిగాక ఇలా చక్కగా చిన్న కాడ ఉండాలి. ఉంటే అలా చక్కగా కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. చూసారుగా కదా, కాడలతో ఉంటేనే రుచి ఎక్కువ. అసలు బచ్చలి తిని బతికేయవచ్చు అంటారు కదా. నాకు ఆ సామెత చాలా నచ్చుతుంది. ఎందుకంటారా, ఏం లేకపోయినా ఒక బచ్చలి కూరో ఆకుకూరలు ఏమున్నా కూడా హాయిగా తిని బతకొచ్చండి. ఆరోగ్యానికి కూడా మంచిది. బచ్చలి తరిగేశాక కంద కూడా చిన్న చిన్న ముక్కల్లా చేసుకున్నాను. చేసి ఇలాగా దీన్ని ఒక బౌల్లో పెట్టుకున్నాను అనమాట. కంద వేరే, బచ్చలి వేరే చిన్న చిన్న బౌల్స్లోకి తీసుకున్నాను. తీసుకుని ఇప్పుడు నేను కుక్కర్ తీసుకుని ఈ కుక్కర్లోని 2 ముక్కలు విడివిడిగా పెడతానమాట. ముందు బచ్చలు పెట్టాను చూసారు కదా, అదే దాని మీద మళ్ళీ కంద మూత పెట్టాక కంద ముక్కలు కూడా దాని మీద పెడతాను. ఒక్క పిసరు పసుపు వేసి పెట్టేశానమాట. ఇంకా ఈసారి ఉప్పు వేయక్కర్లేదు, ఎందుకంటే ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసాం కాబట్టి దురద లాంటివి ఏమైనా ఉన్నా పోతాయన్నమాట. అందుకోసం ఉప్పు వేసి కడిగేసాం కాబట్టి ఇప్పుడు కంద ముక్కలు పెడతాను. పెట్టి ఒక్క విజిల్ వస్తే చాలండి, ఎందుకంటే చాలా తొందరగా మంచి కంద ఇది. పంట కంద కదా, ఫామ్లోని మందులో వేయకుండా పండించింది కాబట్టి చక్కగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. మూత పెట్టి 2 విజిల్స్ రానిచ్చాను నేను ఇక్కడ. అయితే నేను ఇక్కడ ఎండుమిరపకాయ ఇక్కడ పోపు సామాన్లు అనమాట. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కొంచెం ఇది చింతపండులో కూడా ఒక పచ్చిమిరపకాయలే వాడుతున్నాను ఈరోజు. అలాగే ఆవాల్లో కూడా కొంచెం బియ్యం వేసి పచ్చిమిరపకాయలు. ఇది కరివేపాకు అండి, రెడీగా మా ఇంట్లోదే కట్ చేసి. ఇప్పుడు అన్నీ వాడట్లేదు కాబట్టి వీటిని నేను కొంచెం ఉప్పు వేసి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట, డబ్బాలో ముక్కలు. ఇంట్లోని ఒక్క పిసరు నీళ్లు, 2 బియ్యం గింజలు, 4 పచ్చిమిరపకాయలు. ఈరోజు నేను ఎండుమిరపకాయలు వాడాలనుకోలేదు. ఈ కంద మిగిలిన దాన్ని ఒక పక్కన పెట్టేశాను. పెట్టేసి దీన్ని లోపల పెట్టకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, బయటే ఉంచాలి. ఇప్పుడు కుక్కర్ ఆవిరి అయిపోయింది, మెత్తగా వచ్చేసాయి. దాన్ని బయటే తీసి పెట్టుకున్నాను. ఆ నీళ్లు కొంచెం ఉంటే తీసేయవచ్చు, అలాగే బచ్చల్లో నీళ్ళు ఉంచవచ్చు. ఇప్పుడు పోపు తీసుకున్నాను. ఈ పోపుని ఎర్రగా వేగనిచ్చాను. ఇందులో మరి మా ఇంట్లో కాసిన కరివేపాకు కూడా వేశాను, ఒక పచ్చిమిరపకాయ వేశాను. ఇవి బాగా వేగనిచ్చాను. వేగనిచ్చాక కంద బచ్చలి పోపులో వేశాను. వేసాక ఇప్పుడు చింతపండు నానపెట్టుకున్నాను కదా, ఆ చింతపండు వేశాను. జ్యూస్ వేసి దగ్గరగా ఉడకనిచ్చాను అనమాట. ఇది గ్రీన్ కర్రీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి ఇలా ఉంది కదా, టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని వేసాక మళ్ళీ దీన్ని ఒకసారి ఉడకనిచ్చాను. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. ఈ పోపు బాగా వేగింది కాబట్టి దాంట్లో ఈ చింతపండు కూడా వేస్తే ఒక పులిహార స్మెల్ వస్తుందన్నమాట. అంత బాగా ఉడికి అది చక్కగా స్మెల్ వచ్చాక దాన్ని తీసుకుని దాని తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసాక అప్పుడు మనం రెడీగా ఆవ ముద్దను నూరి పెట్టుకోవాలన్నమాట. ఆవ ముద్ద మెత్తగా అవ్వాలి, ఎందుకంటే కొంచెం గరుగ్గా ఉంటే బాగోదు. బెల్లం ఎందుకు
ఆవాల్లో బియ్యం ఎందుకు వేసానంటే కండ్ర రాకుండా ఉండాలని. ఆవ రుబ్బేటప్పుడు కండ్ర రాకుండా ఉండాలి అంటే ఒక బియ్యం గింజ వెయ్యాలి. కారం కోసం మనం పచ్చిమిరపకాయలు వాడుతున్నాం కాబట్టి, ఆవతో కలిపిన కారం కూరలో సరిగ్గా సరిపోతుందని అలా చేశాను నేననమాట. అయితే ఇప్పుడు ఉప్పు వేసేసాను కదా! ఇది మెత్తగా ఇంకా కొంచెం బాగా ఉడకాలి. ఉప్పు వేసాక ఒకసారి, చింతపండు వేసాక ఒకసారి, ఇలా అన్నీ అత్తుకునేటట్టు, ఉడికేటట్టు ఉంచుకోవాలి. ఎందుకంటే ఆవేశాక ఇంకా ఉడకక్కర్లేదనమాట. ఆవేశాక తీసేస్తాం మనం. అందుకని ముందు ఇవన్నీ ఇలా వేసి చింతపండు జ్యూసు, ఉప్పు వేశాక అంతా వేసాక పులిహార వాసనొస్తుంది గుమగుమలాడుతును. ఇప్పుడు ఆవ ముద్ద చూసారు కదా ఆవ, ఈ ఆవని వేసి కలిపేసాననమాట. కలిపి మూత పెట్టేసాను. వేసాక స్టవ్ ఆపేయాలండి. ఆవ వేసాక స్టవ్ అసలు ఉంచకూడదు, ఆపేయాలి. ఆపేసి ఆ వేడి మీద అలా కంద బచ్చలి పచ్చని కూర రెడీ. ఇప్పుడు భోంచేస్తున్నాను చూడండి.